జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మై. మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ముందు మాస గోచార ఫలితాల గురించి మనం వివరణ అనేది కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే, అంటే అశుభ రాశుల్లో ఉంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ కూడా తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు గురి కాగలుగుతారు. లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని కలుగజేస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రమే లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలను కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా. అందువలన వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. మిథున రాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 3వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 4వ స్థానంలోను, సమక్షేత్రంలోనూ రవి గ్రహం సంచరిస్తోంది. 3వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యము, ఇష్టకార్యసిద్ధి, మనోల్లాసము, స్థానప్రాప్తి, బంధువులతో ఇష్టాగోష్ఠి, వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది. శత్రువుల మీద ఆధిపత్యాన్ని వహిస్తారు. మిత్రవృద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం పెంపొందించుకుంటారు. కానీ ఈ స్థానానికి, అంటే ఈ 3వ స్థానానికి వేదస్థానమైన 9లో శని వేద వలన వీర్యనాశనం, కలహం, గర్భరోగము, వాతవ్యాధి, స్థానచలనము వంటి వ్యతిరేక ఫలితాలు జరుగుతాయి. ఈ స్థానంలో 75% శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి.
4వ స్థానంలో రవి సంచార సమయంలో కొద్దిపాటి గృహ సంబంధమైన చికాకులు, అశాంతి, దుఃఖం సంభవించిన 10లో రాహు యొక్క వేద వలన ధనలాభం, ఆరోగ్యం సిద్ధించడం, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాబ్ది వంటి శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఈ రాశిలో రవి రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. ఈ స్థానంలో కుజుడు పాప ఫలితాలే ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: అనారోగ్యము, విరోధాలు, గాయాలు కావడం, జ్వరము, భార్యా విరోధము, కార్యాలలో విఘ్నాలు కలగడం వంటివి జరుగుతాయి. ఇందులో 50% అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 2వ స్థానంలోను, అంటే 4 రోజుల పాటు 2వ స్థానంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 3వ స్థానంలోను, సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు 4వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 2వ స్థానంలో సంచరించినప్పుడు సుఖము, ఆరోగ్యము, సజ్జన సహకారాన్ని, ధనలాభాన్ని, కార్య అనుకూలతను, విలువైన రత్న ప్రాప్తిని కలుగజేస్తాడు. కానీ ఇందులో 50% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. 3వ స్థానంలో సంచార సమయంలో బుద్ధి బల క్షీణత, మనస్తాపము, ధన నష్టము, బంధు విరోధము, ప్రభుత్వంలో ప్రతికూలత లాంటివి జరిగితే అందులో కేవలం 50% చెడు ఫలితాలే జరిగే అవకాశాలు ఉన్నాయి. కారణం ఈ స్థానానికి వేదస్థానమైన 4లో శుక్ర కేతువుల సంచారం జరగడం వలన. 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ధనధాన్య వృద్ధి, బుద్ధి బలము పెరగడం, కార్య సాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి కలగడం, సంతోషం, బంధు సహకారంతో అన్ని పనులు పూర్తి చేయడం లాంటివి జరుగుతాయి. కానీ 4వ స్థానానికి వేదస్థానమైన 3లో రవిగ్రహ సంచారం వల్ల ఇందులో కేవలం కొన్ని శుభ ఫలితాలే పొందుతాడు. మొత్తానికి ఈ రాశి వారికి బుధుడు 20% శుభ ఫలితాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుండి 30 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది గురుడికి శత్రుక్షేత్రం. 12వ స్థానంలో గురుడి సంచారం వల్ల స్థానచలనం కావడం, హృదయ ప్రయాణాలు చేయడం, దారిద్రత, కొంత దుఃఖము, ధన నష్టము, ఆస్తి నష్టము, అనారోగ్యం కలగవచ్చు. తీర్థయాత్రలకు, శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఇందులో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు గోచరిస్తాయి. కారణం ఈ రాశిలో గురుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 4వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: బంధు సౌఖ్యము, బుద్ధి బలము, బంధుమిత్రుల అనుకూలత, వ్యవసాయ లాభం అనేది కలుగుతుంది, మాతృ సౌఖ్యం అనేది లభిస్తుంది. 5వ స్థానంలో ఇష్టకార్య సిద్ధి, ధనధాన్య లాభము, మధుర పదార్థాల లభ్యత, శత్రుక్షయం అనేది కలుగుతుంది. వీటిలో 50% మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. తర్వాత శని యొక్క ఫలితాలు. శని మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 9వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే స్థానాలైన 3, 6, 11 స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: స్త్రీ సంభోగము, ప్రయత్నించిన కార్యాలు సిద్ధింపజేసుకుంటారు, కొంత భార్యాపుత్రుల నుంచి వ్యతిరేకత అనేది ఉంటుంది, వృధా ప్రయాణాలు కూడా చేస్తారు, పితృవర్గం నుంచి చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇందులో 20% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి రాహువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో రాహువు శుభ ఫలితాలను ఇస్తాడు. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపనే ఉంటుంది. కొంత అనవసరమైన ప్రయాణాలు కూడా చేస్తారు. వాత సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రాహువు ఇందులో 50% శుభ ఫలితాలు ఇస్తాడు. తర్వాత కేతు ఫలితాలు. మిథున రాశి వారికి కేతు
సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కేతువు ఈ రాశి వారికి 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. సరి అయిన ఆలోచనలు రాకపోవడం, అనవసరంగా ప్రయాణాలు చేయడం, స్త్రీలతో కలహాలు, భోజన అసౌకర్యం, సుఖరహిత్యం వంటి వాటిలో 50% చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశి వారికి కేతువు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.